ఆదికాండము 29వ అధ్యాయము 31, 32 వచనం చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. దేవుని చేత రెండవదిగా లేయా ఏం చేయబడిందంటే దేవుని చేత ఆదరించబడింది. మొట్టమొదటిగా లేయా తృణీకరించబడింది. అటువంటి జీవితంలో నుండి దేవుడు ఏం చేశాడంటే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. లేయా యొక్క నిందని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుని లేయాని ఆదరించారు. ఏం చేశారంటే తనకు పెళ్ళయింది కదా, లేయాని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏమి ఇచ్చాడంట? గర్భఫలాన్ని ఇచ్చాడంట.